2026 ఐపీఎల్ మినీ యాక్షన్ కి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మనందరికీ తెలిసిందే రోకో వర్సెస్ గౌతమ్ గంభీర్ల మధ్య క్షీణిస్తున్న సంబంధాల గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎన్నో కీలకమైన అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఐపీఎల్ మినీ యాక్షన్ కి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే 2026 ఐపీఎల్ మినీ యాక్షన్ అబీ దుబాయ్ వేదికగా డిసెంబర్ 16న జరగబోతోంది. అయితే ఈ యాక్షన్ కి 1355 మంది ప్లేయర్లు పార్టిసిపేట్ చేయబోతున్నారు. వీళ్ళల్లో 1062 మంది ఇండియన్ ప్లేయర్స్ అండ్ 293 మంది ఫారెన్ ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఈ యాక్షన్ లో అయితే చాలా మంది స్టార్ ప్లేయర్లు కూడా రిజిస్టర్ చేసుకోవడంతో యాక్షన్ అనేది ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఈ యాక్షన్ లో మిగిలి ఉన్న స్లాట్ల కోసం అంత పెద్ద యాక్షన్ అయితే చేయదనిపిస్తోంది. ఖచ్చితంగా ఫ్రాంచైజీలను సంప్రదించి మీకు ఏ ప్లేయర్ కావాలో సెలెక్ట్ చేసుకుని చెప్పండి, ఆ ప్లేయర్ ని యాక్షన్ లో దింపుదాం అనే విధంగా బీసీసీఐ స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఎనీవే ఈ 2026 ఐపీఎల్ ఆప్షన్ లో అయితే మనం మేజర్ గా మిస్ అయ్యేది యాండ్రీ రసోల్, మ్యాక్స్వెల్, మొయిన్ అలీ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్. యాండ్రీ రసోల్ మనందరికీ తెలిసిందే ఐపీఎల్ ఆప్షన్ కన్నా ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు ఐపీఎల్ కి. ఇదైతే చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రసూల్ కోసం ప్రతి ఒక్క టీం కూడా పోటీ పడతాయని మనందరికీ తెలుసు. బట్ యాండ్రీ రసూల్ అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు, అదే ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. బట్ ఎనీవే కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే యాండ్రీ రసూల్ ని 2026 ఐపీఎల్ లో పవర్ కోచ్ గా అపాయింట్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం పవర్ కోచ్ ని కేకేఆర్ ఇంట్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎనీవే 2026 నుంచి రసూల్ అయితే మనం కేకేఆర్ టీం తరపున కోచ్ గా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చూసుకుంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ ఆల్సో మొయిన్ అలీలు ఇద్దరు కూడా ఈ ఐపీఎల్ అయితే ఆడడానికి రిజిస్టర్ చేసుకోలేదు. దానికి కారణం వాళ్ళు 2026 నుంచి పిఎస్ఎల్ లీగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా చూసుకుంటే మ్యాక్స్వెల్ అయితే 2026 లో మినీ యాక్షన్ లో అయితే రిజిస్టర్ చేసుకోలేదు. బట్ ఎనీవే ఈ సంవత్సరం అయితే వీళ్ళు నలుగురిని మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మినీ యాక్షన్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ రాగానే మనం క్లారిటీగా మరో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక చూసుకుంటే రోకో వర్సెస్ గౌతమ్ గంభీర్ల మధ్య మనస్పర్ధనలో ఏర్పడిందన్న విషయం మనందరికీ తెలిసిందే. తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే విజయం సాధించాక భారత జట్టు ఆటగాళ్లంతా తమ హోటల్కు చేరగా అక్కడి సిబ్బంది వీరి కోసం కేక్ ను సిద్ధం చేశారు. కెప్టెన్ రాహుల్ కట్ చేస్తుండగా పక్క నుంచి విరాట్ కోహ్లీ వెళ్లడం కనిపించింది. ఆటగాళ్లంతా తమతో జాయిన్ కావాలని కోరినా అతను మాత్రం వద్దులే, మీరే ఎంజాయ్ చేయండి అన్నట్టుగా చెయ్యి ఊపుతూ లిఫ్ట్ వైపు వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది మన టీమిండియాలో అన్న వాటిపై చూసుకున్నట్లయితే బుధవారం సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డే జరగనుండగా అంతకంటే ముందే కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ ఆగార్కర్, ఇతర అధికారులతో బీసీసీఐ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇందులో ముఖ్యంగా రోకోతో కోచ్ గంభీర్ సంబంధాలతో పాటు వారి భవిష్యత్తుపై చర్చించాలన్నట్టు సమాచారం. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఈ ద్వయం ఆడాలనుకుంటోంది. అలాగే జట్టులో ఇటీవల ఎక్కువ మార్పులు చేర్పులు జరుగుతూ ఉండడంతో ఫలితంపై ప్రభావం పడుతోంది. అందుకే ఆటగాళ్ల ఎంపికలో నిలకడ ఉండేలా చూసుకోవాలనుకుంటోంది. టెస్ట్ సిరీస్ లో కోచ్ వ్యూహాలు, ఆటగాళ్ల స్థానాలు మార్పులు బెడిసి కొట్టి చివరికి వైట్ వాష్ అవ్వాల్సి వచ్చింది. మరో 8 నెలల తర్వాత టెస్ట్ సిరీస్ ఉండడంతో ఇప్పటి నుంచే మరింత స్పష్టత, ముందస్తు ప్రణాళికలపై కోచ్ చర్చించే అవకాశం ఉంది. ఇదలా ఉంటే రోకో గంభీర్ల మధ్య రాను రాను సంబంధాలు క్షీణిస్తున్నాయి. కొన్నేళ్లుగా భారత్ క్రికెట్ కు మూల స్తంభాలుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిలుస్తూ వచ్చారు. దశాబ్ద కాలంగా ఎంతో మంది కోచ్లుగా వచ్చిన జట్టు ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆగమనంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాస్త దూకుడు స్వభావం కలిగిన గౌతీ తన కోసమే ప్రత్యేకంగా జట్టును రూపొందించుకోవాలనే అభిప్రాయంతో ఉన్నాడు. యువ ఆటగాళ్లు, ఆల్రౌండర్ల వైపే అతను ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు. దీనికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వంత పాడుతుండడంతో ఇప్పుడు టీమిండియాలో కోచ్ దే హవా. దీంతో వెటరన్ స్టార్లు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మలని పరిస్థితి పొమ్మనలేక పగబట్టినట్టయింది. అందుకే గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే ఈ ఇద్దరు దిగ్గజాలు పొట్టి ఫార్మేట్ కు వీడ్కోలు పలికారు. టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నప్పటికీ భవిష్యత్ దృష్ట్యా శుభ్మన్ గిల్ వైపు గంభీర్ చూడడంతో టెస్ట్ ఫార్మేట్ కి రోహిత్ శర్మ కూడా వైదొలిగాడు. అభిమానులు ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ఉన్నట్టుండి విరాట్ కోహ్లీ సైతం గుడ్ బై చెప్పడంతో జట్టులో అసలేం జరుగుతుందని సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు రోకోలు కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యారు. మరోవైపు 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ కు ఈ ఇద్దరు చోటు కల్పించేందుకు గంభీర్ అంత ఆసక్తి ప్రదర్శించడం లేదు. వారు ఫామ్ లో ఉంటేనే పరిశీలిస్తామని గతంలోనే గంభీర్ తేల్చి చెప్పాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు జట్టులో చేరిన రోకో గంభీర్ తో అంటిముట్టనట్టే ఉంటున్నారు. అతని
అతడికి సమాధానంగా అన్నట్టు రాంచీలో జరిగిన తొలి వన్డేలో ఈ ద్వయం కసి తీరా చెలరేగి ఇదిగో ఇది మా సత్తా అంటూ కోచ్ కు బ్యాట్ తో గట్టిగానే బదులిచ్చారు. రాహుల్ ద్రావిడ్ స్థానంలో కోచ్ గా వచ్చినప్పుడు గంభీర్ కు ఈ ఇద్దరితో సంబంధాలు మెరుగ్గానే ఉన్నా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించట్లేదు. అటు ముంబైకి చెందిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తో రోహిత్ శర్మ కూడా అంత సంబంధం లేకపోవడం గమనార్హం. ఎనీవే మన బీసీసీ అయితే వీళ్ళ ముగ్గురితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కన్ఫర్మ్ చేసి చెప్తుంది. రోకో వర్సెస్ గౌతమ్ గంభీర్ల మధ్య క్షీణిస్తున్న సంబంధంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.